హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ కలర్ రైస్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అలాగే ముందుగానే కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాల్సింది. అవి ఆనియన్, టమాటో, గోరుచిక్కుడు, బెండకాయ ఇలాంటివి కొన్ని వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ కరివేపాకు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం టమాటా, ఆనియన్ వేసి కొద్దిగా మగ్గనివ్వాలి ఆయిల్లో. వాటితో పాటు బెండకాయ అండ్ ఇంకా గోరుచిక్కుడు వీటిని కూడా కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా లైట్గా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 2 అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వాటిని ఆయిల్లో మగ్గనివ్వాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు మనం ముందు వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి. మనకి ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది తినేటప్పుడు. చూడండి, మనము ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వేసుకున్నాం కదండి. వీటితో పాటు ఒక నిమ్మకాయను కూడా మనము వేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. తినడానికి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి పిల్లలకి. వాటికి తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ని వీటితో పాటు మనం అన్నం మొత్తం కలిసేలాగా రెడీ చేసుకోవాలండి. ఇది పిల్లలకి పెడితే మధ్యాహ్నం పూట లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.